ఇంటి వద్ద ఒక శినిగామిని పెంపుడు జంతువుగా పెట్టుకున్నప్పటి నుంచి ఆ మనిషికి ఒక అలవాటొచ్చింది. ఇంటి నుంచి బయటికెళ్లే ముందు తలుపులో పెన్సిల్ లిడ్‌ని చిన్న గుర్తుగా పెట్టేవాడు. ఒకరోజు తిరిగొచ్చేసరికి పెన్సిల్ లిడ్ విరిగిపోయి కనిపించింది. వెంటనే ఎవరో ఇంట్లోకొచ్చారని అర్థం చేసుకున్నాడు. అనుమానం రాకూడదని ఏమీ చెప్పకుండా సాధారణంగా టేబుల్ వద్ద కూర్చున్నాడు. షినిగామి అతనికి మాత్రమే కనిపిస్తాడు కాబట్టి మాట్లాడడానికి ప్రయత్నించేవాడు కానీ అతను సమాధానం చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాడు. ఎందుకంటే పక్క అపార్ట్మెంట్లో ఒక గ్రూప్ అతని ప్రతి కదలికను పర్యవేక్షిస్తోంది. అతను కనిపించని వాడితో మాట్లాడితే వెంటనే సీరియల్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా మారిపోతాడు. అసలు విషయం ఏంటంటే అతని దగ్గర డెత్ బుక్ అనే నోట్బుక్ ఉంది. అందులో ఎవరి పేరు రాసినా వాళ్ళు చచ్చిపోతారు వారాల తరబడి. 24 గంటలు నిఘాలో ఉన్నప్పటికీ ఏ అనుమానాస్పద ప్రవర్తన కనిపించలేదు మరియు ఎలాంటి రహస్య మరణాలు కూడా జరగలేదు. పోలీసులు ఆపరేషన్ను ముగించబోతున్న వేళ ప్రధాన నిందితుడు ఈ వ్యక్తే హంతకుడని ఒత్తిడి చేశాడు. ఇటీవల రోజుల్లో హత్యలు జరగకపోవడానికి కారణం అతనికి అవకాశం రాలేదని అన్నాడు. నిఘాను తొలగిస్తే హత్యలు మళ్లీ ప్రారంభమవుతాయని హెచ్చరించాడు. బృందం అతన్ని అరెస్ట్ చేయబోతున్న సమయంలోనే మరో విచిత్ర మరణం జరిగింది.